పాపం చేసేవాడు పాపం విడిచిపెట్టే సమయము దేవుడు నీతో నేరుగా మాట్లాడుతున్నప్పుడు పాపాన్ని విడిచిపెట్టక ఏం చేస్తారంటే సత్యాన్నే సమాధి చేస్తారు. మెసేజ్కి రిపెంట్ అవ్వాలి కానీ మెసెంజర్ని రిజెక్ట్ చేయకూడదండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈయన సందేశం చెప్పాడు కాబట్టి ఈ సందేశం చెప్పిన బాప్తిజం ఇచ్చి యోహాను తల నరికేస్తే నాకు ఆ సందేశం ఇంకా అక్కడితో ఆగిపోతుంది. సత్యాన్ని ఆపగలిగిన శక్తి ఈ లోకంలో ఎవ్వరికీ లేదు. సత్యము దేవుని వాక్యం. అది జాన్ ద బ్యాప్టిస్ట్ కాకపోతే ఇంకొకడు వస్తాడు, ఇంకొకడు కాకపోతే ఇంకొకడు వస్తాడు. నీ జీవితంలో మార్పు తేవాలి అంటే ఆయన ఎవరితో అయినా మాట్లాడతాడు. ఇంకా ఎవరితో మాట్లాడిస్తాడు? ఇంకా కావాలంటే దేంతో మాట్లాడిస్తాడు? వాక్యంతో. ఇంకా దేంతో? మనుషుల మాట వినకపోతే ఇంకా ఎవరిని తీసుకొస్తాడు? ఆయన గాడిదను కూడా తీసుకొస్తాడు. నువ్వు మాట వినేదాకా ఆయన గాడిదను కూడా తీసుకొస్తాడు. నువ్వు మనుషుల్ని ఈ పాస్టర్ వద్దని పక్కన పెట్టావు, గాడిదనే తీసుకొచ్చుకొని మాట్లాడుకుంటాడా? ఆయనకు కావాల్సిందేంటి? నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు మా పాపాన్ని మానేయాలి. పాపాన్ని మానివేస్తే అప్పుడు చూడు నీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో, అప్పుడు చూడు నీ కుటుంబం ఎంత అద్భుతంగా మారుతుందో, అప్పుడు చూడు నీ సంఘం ఎంత ఉపయోగకరంగా మహిమకరంగా పరలోక గవనికే ఇది పరలోకపు గవని పరలోక సంబంధమైన ఒక శ్రేష్టమైన ఆ యొక్క నమూనాగా సంఘం ఉండిపోవాలి. అలా లేదు ఈ సంఘము, అలా లేదు నా కుటుంబము, అలా లేదు నా జీవితం అంటే కారణం ఏంటి అంటే మనం దేవుని వాక్యాన్ని వినే రీతిలో మనము వినడం లేదు. పాపాన్ని చేస్తూ పారు మనసుకు చోటు ఇవ్వడం లేదు. పాపానికి చేయువాడు సత్యానికి తప్ప అన్నిటికీ భయపడుతూ ఉన్నాం. పాపం చేసేవాడు ఏం చేస్తాడంటే పాపాన్ని విడిచిపెట్టక సత్యాన్ని సమాధి చేస్తాడు.